ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. జన్మనిచ్చిన తల్లిని కన్నీటి కళ్ళతో చివరిసారిగా వీడుకోవడం ప్రతి సంతానానికి పుణ్యకార్యం. కానీ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో మాత్రం ఆ పుణ్యం కూడా వివాదంగా మారింది. తల్లి మృతదేహం 3 రోజులుగా ఇంట్లోనే ఉండగా కూతుళ్ల మధ్య తలెత్తిన విభేదాలు ఆమెను అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడ్డాయి. ప్రేమతో పెంచిన తల్లిని చివరిసారి మట్టిలో కలపాలన్న మనసు కన్నా మనస్పర్ధాలే పెద్దవిగా మారాయి. సాంఘిక మానవీయ విలువలు ప్రస్తుత సమాజంలో నశిస్తున్న ఈ దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తుంది. సమాజంలో కేవలం ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలకు కాలం చెల్లింది అని చెప్పడానికి నిదర్శనమే ప్రస్తుతం మనం చూపించబోయే ఘటన. ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో నరసమ్మ అనే ఒక మాతృమూర్తి చనిపోయి 2 రోజులు అవుతున్నా కూడా అంత్యక్రియలకు నోచుకోకపోవడము దౌర్భాగ్యంగా తెలుస్తూ ఉంది. దీని అందరికీ కారణం కూతుర్ల మధ్య వచ్చిన విభేదాలే దీనికి కారణంగా తెలుస్తూ ఉంది. ఒక కూతురు కేవలం అంత్యక్రియలకు తల్లిని కడసారి చూడడానికి రాకపోవడంతో మరో కూతురు నాకేంటి అని కూడా ఇట్లా చూసి చూడనట్లు వ్యవహరించడమే గత 2 రోజులుగా కూడా ఈమె మృతదేహం ఇక్కడ ఉండడానికి కారణం. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక మాతృమూర్తి గత ఒక కూతురు అయితే ఇక్కడ ఉన్నది. కూతురు పేరు నరసమ్మ దాదాపు 4 ఎకరాల వరకు ఆస్తి సంపాదించింది. ఇద్దరికి కూతుర్లకు కూడా 2 ఎకరాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఆ ఆస్తిని అయితే పంచుకున్నారు, ఆమె డబ్బులు తీసుకున్నారు. కానీ ఒక చిన్న కూతురు మొన్నటి వరకు కూడా ఈమెను ఆనపాలలో చూసిన చిన్న కూతురు ఆమె చనిపోగానే తీసుకొచ్చి తన సోదరి ఇంటి ముందు మృతదేహాన్ని పడేసి వెళ్ళిపోవడం, తనకు సంబంధం లేదని ఆమె సోదరి కూడా పట్టించుకోకపోవడంతో గత 2 రోజుల్లో కూడా అంత్యక్రియలకు నోచుకోకుండా మాతృమూర్తి మృతదేహం అయితే ఇంటి ముందే ఉన్న పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ కూతురుతో ఉన్నాం. అసలు ఎందుకు ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చాయి, ఎందుకు తమ మాతృమూర్తి అంత్యక్రియలకు చేయట్లేదే విషయాన్ని మనం తెలుసుకుని ఏందమ్మా అసలు ఎందుకు మీ తల్లి మృతదేహం ఇప్పటివరకు కూడా ఉంది అంత్యక్రియలకు? సార్ 12,10,000 మా అమ్మ దగ్గర ఉన్నాయి. మా అమ్మ దగ్గర ఉన్న మా చెల్లె కాడ పెట్టింది. నాకు చెప్పిండ్రు, ఆమె చెప్పింది, ఈమె చెప్పింది. మా బిడ్డలకు కూడా సెల్లులలో కొట్టుకొని చూపించారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, చెల్లె ఆ కాగితాలు దేవే, నీ మీద నాకు నమ్మకం లేదు. ఇవరకు లక్షలు పెట్టి కూలంలో పెద్ద మనుషుల పంచాయతీలు చేసినాం కాబట్టి నా ఆత్మలో ఆమె ఇయ్యది చచ్చిపోయినాక దానం చేసినాక రాదు అనుకొని నేను ఆ కాగితాలు తెచ్చి ఆ సొమ్ము తెచ్చి అమ్మ మీద పెడదాం, దానం చేసేటప్పుడు తీద్దాం. మళ్ళా ఈ కాగితాలన్నీ నువ్వు పెద్ద మనుషుల కాడ పెట్టు, ఈ కర్మగాచారాలు అన్నీ అయిపోయినాక ఏదైనా ఉంటే లెక్క చూసుకుందాం అన్న సార్. నా కాడ అసలు లేవు అంటుంది. ఇప్పుడు 12,10,000 100 తులాల ఎండి 6 తులాల బంగారం. నేను ఎక్కువ అబద్ధం ఆడతలే సార్. అట్లా చేస్తుంది, నన్ను ఆగమాగం చేస్తుంది. 3 రోజులు ఇవ్వాలకు పీనుగా నీడేసిపోయి చేస్తలేదు, రావట్లేదు. నా కాడ అసలే లేవు పో అంటుంది. అందుకోసం నేను మీకు ఫిరాదైనా సార్. నేను అమ్మ కాలు రెక్కలాడినన్ని రోజులు ఆమె ఉడకబెట్టుకొని తిన్నది. ఇక ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇల్లట ఉన్నా సార్. నేను ఇల్లట ఉన్నా. నాకు 5 ఆడపిల్లలు. మా అమ్మ సచ్చినా బతికినా నాదే బాధ్యత అనుకొని ఇంటి మీద వేసుకున్నా. కాబట్టి ఇప్పుడు 6 నెలలు ఆమెకు వాళ్ళింటికానేమో చెయ్యి ఇరిగింది, మా ఇంటికి వచ్చినాక కాలు ఇరిగింది. ఖమ్మం తీసుకుపోయినాం, ఆపరేషన్ చేయించినాం, 2 లక్షలు అయినాయి. మరి పైసలు లేవా ఎట్టనే అంటే నేను మా అమ్మ తాడు పెట్టి తెస్తాన్నారు. 1,80,000 వచ్చినాయి అన్నారు. 1,10,000 ఖర్చు అయినాయి. 80,000 ఆమె దగ్గర పెట్టుకుంది. 70,000. ఆ 70,000 నిన్ను ఏమంటుంది, నేను 10,000 తీసుకున్నా, నేను సామాన్లు తెత్త పెద్దమ్మ, ఈ 50,000 నీ దగ్గర ఉంచుకో అన్నాడు. సరే ఓకే కొడక అన్న. మరి కాగితాలు దేరా గొడవద్దేమొద్దు, మంచిగా చేద్దాం అమ్మకు, కాగితాలు తెచ్చి పెద్ద మనుషుల కాడ పెట్టంటే నేను పెట్టను, ఫస్ట్ నువ్వు దానం చేయి తర్వాత మాట్లాడదాం అంటారు. ఆమె మీద నాకు నమ్మకం లేదు సార్. అయితే మిమ్మల్ని కనిపించిన అమ్మ 3 రోజుల నుంచి చనిపోయి 3 రోజులైనా కూడా అట్లనే ఉంది. ఏమనిపిస్తుంది అమ్మ? ఏమనిపించట్లేదా? అయ్యో పాపం మీ అమ్మ గురించి. నాకు పాపం ఉండదా సార్? రేపు నేను చచ్చిపోతే కూడా నన్ను అట్నే చేస్తారు కదా, పాపం అని ఉంటుంది సార్. మా అమ్మగో ఇంత నేను ఇలా 5 రోజులు అన్నం తినక సార్. మీరు నిజం అనుకోరు అబద్ధం అనుకోరి పీనిగాని తెచ్చి ఇంటి మీద వేసాము రాకుండా పోవటం ఇది న్యాయమేనా సార్? చెప్పురి, నేను ఏం చేయాలి? నేనేమంటున్నా, అయ్యే ఆ పైసలు తెచ్చి పెద్ద మనుషుల కడబెట్టి చేసేళ్ళే గొడవ వద్దే మనకు. అమ్మున్న రోజులు సరే ఎట్లా ఉన్నామో, ఆమె కాలిరిన కాంచి చెరి నెల పెట్టమన్నారు పెద్ద మనుషులు. సచ్చినాక పంచుకోరు అన్నారు.
అయితే ఆమె మీద నమ్మకం లేక నాకు ఒక పెద్ద మనిషి కాడ పెట్టమని నేను అంటున్నా. ఆమె తేట్లే నాకు అది అసలే లేవంటుంది. ఎన్నుండే ఆమె మీ అమ్మ డబ్బులు ఎన్నుండే మీ చెల్లె దగ్గర? ఏంటంటూ 12,10,10,000 అసలే, 12,10,10,000 అసలు ఉన్నాయి. 6 తులాల బంగారం ఉంది, 100 తులాల ఎండు ఉంది. ఇంతవరకు ఉన్నాయి సార్ ఆమె కాడ. ఒకవేళ మీ చెల్లె రాకపోతే ఏం చేస్తావు? చేయవా? దానం చేద్దాం, దానం చేస్తా. ఇక అన్ని మీరే చూసుకోరు, ఇక మీ దయ. ఇక నన్ను ఏం చేస్తారో మీరు చెయ్యి. నేనైతే ఆడపిల్లగలదాన్ని, నాకు కొడుకులు లేరు, కొమ్మలు లేరు, నాకు కూడా ఏజ్ బార్ అయింది. మరి దానం చేస్తా, ఊళ్ళో పట్టుకొని చేస్తా. ఊళ్ళో గోల గోల పటేలు కడిగిపోయి గోల చేస్తురు సాములు. మీ ఊరికొక్కలం అయినాం. ఈ పీని కానీ 3 రోజులు ఉండటం ఎందుకు ఉంచుతుర్రు? మీరు ఫస్ట్ దానం చేయరి, తర్వాత మేము మాట్లాడతాం అంటుర్రు. అంటే చేస్తాం అయ్యా అన్న. ఇప్పుడు చేయాలి, దానం చేపిస్తా. గది సంగతి సార్. ఇది కేవలం ఈ డబ్బుల కోసమే తన సోదరి తమ అమ్మగారి డబ్బులు దాదాపు 12 లక్షల రూపాయల నగదు, 100 తులాల వెండి, 6 తులాల బంగారం ఇవన్నీ కూడా మా చెల్లె దగ్గర ఉన్నాయి. అవి తీసుకొచ్చి ఇక్కడ వేస్తేనే తను ఇది అంత్యక్రియలు చేస్తానని, అప్పటి వరకు కూడా తాను కూడా ఆడపిల్లల గల వ్యక్తిని, నాకు కూడా ఎవరు లేరు వెనక ముందు. సో అది తేలే వరకే ఇది అంత్యక్రియలు చేయడానికి గత 3 రోజులుగా కూడా ఇక్కడే తన ఇంటి ముందే ఆమె తన తల్లి నరసమ్మ గారి పార్థివ దేహం అయితే ఇక్కడ ఉంది. అయినప్పటికీ కూడా చిన్న కూతురు మనసు అయితే కరగలేదు. సో ఇది అంతా కూడా ఒక హృదయ విదారకరంగా ఉంది. మొత్తం కూడా సమాజంలో మొత్తం మానవత్వ విలువలకు కాలం చెల్లిందని చెప్పడానికి నిదర్శనంగా చెప్తా ఉంది ఈ ఘటన. సో మనతో పాటు చాలామంది మహిళలు కూడా ఉన్నారు, వెనకటి తరం మహిళలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పమ్మా, ఏమనిపిస్తుంది ఇది చూస్తుంటే మీకు? ఏమనిపిస్తుందండి, మేమేం చెప్పం మరే. మేము చెప్తినటోళ్ళే, వాళ్ళు వినటోళ్ళు గారు. ఇక చిన్న బిడ్డ కాడ కాటాలు ఉన్నాయి తెమ్మంటుంది, అదో తేనంటుంది. ఇది నేను దానం ఎట్ట చేయనని ఇది అంటుంది. ఆనంగానే వెళ్ళిపోయింది. మేము పోతున్న కాటాలు తేనని వెళ్ళిపోయింది ఆమె. వెళ్ళిపోయింది. ఇదో కాటాలు తేవే దానం చేద్దాము, ఒక పెద్ద మనిషి కాడ పెడదామని వెంకటమ్మ అంటుంది. ప్రస్తుతం మీరు కూడా ఒక మహిళ, మీకు కూడా ఇదే పరిస్థితి ఎట్లా రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఎట్లున్నాయి కాలాలు? ఎట్లున్నాయి సారు? సొమ్ము ఇచ్చిన ఒక తిరుగుంది, సొమ్ము లేకుంటే ఒక తిరుగున్నది సారు. అంతే ఉంది, ఏమున్నది ఇప్పుడు? ఉన్న కాడి తిని సప్పుగా అంటుకుంటే మంచిగా పొద్దుగాలే పారేస్తారు. ఇంతో అంతో ఉందంటే ఇక నువ్వు కొట్లాడా నేను కొట్లాడా, ఇక ఇదే కర్మ. మా కర్మ కూడా గదే కర్మ అవుతుంది. అది సారు, ఏం లేదు అన్యాయం. ఇప్పుడు సాములు అయినరు ఊళ్ళో 3 రోజులు చంచి సాములు ఎక్కడో దేశాలు తిరుగుతురు. ఇప్పుడు ఈ శవాన్ని ఉంచుకుంటే ఏం సుఖం ఉంది? దానం చెయ్యాలి. కాకపోతే మేము బజార్లో తలా 10 రూపాయలు ఇస్తాం. డప్పులోనికో కట్టె కొట్టినోనికో కాత కొట్టినోనికో మీ కాడ లేకుంటే మేము ఇస్తాం. అంతే కదా సారు? మీ కాడ లేవుగా, లేకుంటే మేము ఇస్తాం. అదే డబ్బులు ఉంటే అది అట్టే ఊరుకున్నా, దాన్ని విడిచిపెట్టి ఆ డబ్బులు ఉంటే అట్టే ఊరుకున్నా అంటున్నా. ఆ డబ్బులు లేకపోతే నా కాడ ముళ్ళు ఉందని ఉరికింది. అది ముళ్ళ లేకుండా ఉన్నా పారేసినాక ఉరకాలి. అది దానికి లేదా నమ్మకం? ఏడా దాని తల్లి కదా, దానికి కానీ లేదా? ఆ పిల్లడి చెట్టు ఎట్టా ఉరికింది. అది ఏమనిపిస్తుంది చూస్తుంటే మీకు? మాయ కూడా గంట, నాకు 3 బిడ్డలే, నాయ కూడా అట్టే చేస్తాను. నాకు భయం వింటున్నా సారు. ఏందనుకున్నాం అట్టు ఉరకటం? ఒకళ్ళు చూసి ఒకళ్ళు సొమ్ము 2 బిడ్డలు మంచిగా దాన్ని అది ఊళ్ళో తిరిగి సంపాదిస్తే వీడి బల్పులు ఎక్కువ అయ్యి తినక 2 పంచుకోరు. అసలు ముసలిదాని తప్పు. ముసలిదాని ఉన్నాగానే ఎవరి దాని పంచేయాలి సారు. అసలు మెయిన్ పాయింట్ అది, దాని తప్పు. అందుకని అలా నిలుపుతుంది. అది అన్యాయం చేసింది. ఏమన్నా అనుకుంటే అలా మంచిగా దాన్ని. ఇది అంతటికి కారణం మొత్తంగా చూసి ఆస్తి వివాదాలది. తమ తల్లిని అంత్యక్రియలు చేయకుండా గత 3 రోజులుగా కూడా ఇంటి ముందే ఉంచిన పరిస్థితి కనబడుతుంది. అంతా కూడా కేవలం ఆస్తి కోసమే. డబ్బులు ఏదైతే ఆవిడ చిన్న కూతురు వద్ద ఉన్న డబ్బులే ఒక్కతే తీసుకుంటుంది. ఈమె అంత్యక్రియలు చేస్తే రావు అనే ఉద్దేశంతోనే పెద్ద కూతురు కూడా అంత్యక్రియలు చేయడానికి నిరాకరిస్తూ వస్తుంది. దీని అంతటిపైన కూడా లోకల్గా స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్రంగా కొంచెం విషాద వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇటువంటి పరిస్థితే మాకు భవిష్యత్తులో మాకు కూడా వస్తుందేమో ఒక భయాందోళనలో వాళ్ళంతా కూడా గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా ఆమె అంత్యక్రియలు వివాదాన్ని పరిష్కరించుకుని అంత్యక్రియలు చేయాలని కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు, అవసరమైతే మేము కూడా తలా ఒక చెయ్యి వేస్తాం, కానీ అంత్యక్రియలు చేయండి అని కూడా గ్రామస్తులు కూడా కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది.